తొలి విడత ఎన్నికలకు ప్రచార గడువు ముగిసింది. ఏపీ, తెలంగాణ సహా మొత్తం 91 లోక్సభ స్థానాలకు ఎన్నిక జరగనుంది. తొలి విడతలోనే తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 25, తెలంగాణలో 17 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రచారాన్ని హోరెత్తించారు. వీటితో పాటు అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్ 2 స్థానాలకు, ఉత్తరప్రదేశ్లో 8 స్థానాలకు, మహారాష్ట్రలో 6 స్థానాలకు, అస్సోం, ఉత్తరాఖండ్లో 5 స్థానాలకు, బీహార్, ఒడిశాలో 4 స్థానాలకు గురువారం పోలింగ్ జరగనుంది. పోలింగ్ కు సంబంధించి విశాఖ జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం దాదాపుగా ముగిసింది. ఇప్పటి నుంచి పోలింగ్ సిద్ధమవుతున్నారు. అయితే విశాఖపట్నం జిల్లాలో పోలింగ్ సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, సో ఎన్ని రూట్స్ ఉన్నాయి, అలాగే పూర్తి స్థాయిలో ఇటు ఏజెన్సీ ప్రాంతం, ప్లెయిన్ సిటీ 3 ఏరియాస్లో ఉన్నాయి, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఇప్పుడు మనతో పాటు మాట్లాడేందుకు ఎన్నికల అధికారి కలెక్టర్ గారు భాస్కర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నాం? అంటే దాదాపు ఎన్నికల ప్రచారం పూర్తిగా అయిపోయినట్టే, సో పోలింగ్ సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నాం? ఇప్పుడు కరెక్ట్గా 6 గంటలు అవుతుంది. సో మనకు నెక్స్ట్ 48 అవర్స్లో ఎలక్షన్ పూర్తి అయిపోతుంది. సో కాబట్టి ఈ క్షణం నుంచి కూడా ఏ రకమైనటువంటి ప్రసార మాధ్యమాల్లో కావచ్చు, లౌడ్ స్పీకర్స్ ద్వారా కావచ్చు, ర్యాలీస్ కావచ్చు, మీటింగ్స్ కాదు, ఏది కూడా చేయడానికి లేదు. అఫ్కోర్స్ హౌస్ టు హౌస్ ఇండివిజువల్గా కలవటంలో రేపు కలవచ్చు, దానికి ఏమీ అభ్యంతరం లేదు. న్యూస్ పేపర్లో కూడా వాళ్ళ యొక్క బ్యాలెట్ పేపర్లో వాళ్ళ యొక్క చోటు చూపిస్తూ ఒక చిన్న పేరు, చిహ్నం, బ్యాలెట్ పేపర్లో వాళ్ళ యొక్క సీరియల్ నెంబర్ చూపిస్తా మాత్రం చిన్న అడ్వర్టైజ్మెంట్ రేపు కూడా ఇచ్చుకోవచ్చు. దానికి అనుమతి ఉంది. వేరే రకమైనటువంటి ఏ ప్రచారాలు కూడా చేయటానికి లేదు. 6 గంటల నుంచి జిల్లా వ్యాప్తంగా మనం 144 సెక్షన్ కింద ఆర్డర్స్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఏ రకమైనటువంటి మీటింగ్లు, సభలు చేయడానికి లేకుండా మనం 144 సిఆర్పిసి కింద ఆర్డర్స్ కూడా ఇచ్చాం. ఇవి ఎలక్షన్ పూర్తయ్యేదాకా ఈ 48 గంటలు కూడా అమల్లో ఉంటాయి. ఎలక్షన్ వరకు సంబంధించి చూసుకుంటే మనకి జిల్లాలో 399 రూట్స్ ఉన్నాయి అన్నీ కలిపి. సో 399 సెక్టర్స్, 399 రూట్స్ కో టెర్మినస్గా ఉంటాయి. సో 4059 పోలింగ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎలక్షన్ జరుగుతుంది. దాదాపుగా 30,000 పోలింగ్ సిబ్బంది ఉన్నారు. వారందరికీ కూడా ట్రైనింగ్ పూర్తయింది. రేపు మార్నింగ్ వాళ్ళందరూ కూడా డిస్పాచ్ సెంటర్లకు వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా పోలింగ్ మెటీరియల్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా డిస్పాచ్ చేయడం జరుగుతుంది. పోలింగ్ మనకి 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా జరుగుతుంది. ఏజెన్సీ ఏరియాలో అంటే మనకు ఉన్నటువంటి 2 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఏవైతే ఉన్నాయో, పాడేరు, అరకు, ఈ రెండిట్లో మాత్రము 4 గంటలకే ముగుస్తుంది. ఈ 4 గంటలకే ముగుస్తుంది. ప్రత్యేకమైన ఏర్పాట్లు అంటే ఈసారి మనము ప్రతి సంవత్సరం చేసేదే. ఆల్రెడీ 21 పోలింగ్ స్టేషన్కి సంబంధించినటువంటి పోలింగ్ పార్టీలను ఆల్రెడీ పంపించేసాం ఒకరోజు అడ్వాన్స్గా. దానికి ఎలక్షన్ కమిషన్ స్పెషల్ పర్మిషన్ తీసుకుని పంపించడం జరిగింది. అరకు ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి కొన్ని పోలింగ్ స్టేషన్లో కొంచెం సెక్యూరిటీ ఇష్యూ ఉండడం వల్ల కూడా దాన్ని మనం పోలింగ్ స్టేషన్ రీలొకేషన్ కూడా మనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇందాక చెప్పినట్టు అడ్వాన్స్ పార్టీస్ ముందు వెళ్ళడం జరిగింది. మిగతా పోలింగ్ స్టేషన్లో కూడా రేపు అర్లీయే మార్నింగ్ 6-7 గంటల మధ్యలోనే వాళ్ళందరినీ కూడా డిస్పాచ్ చేయడం జరుగుతుంది. ప్లస్ అడిషనల్గా సెక్యూరిటీ ఫోర్స్ ఏదైతే ఉందో, అడిషనల్ పారామిలిటరీ ఫోర్సెస్ మనకి అరకు, పాడేరులో ఉండడం జరుగుతుంది. డిస్పాచ్, రిసెప్షను సార్ అరకు నుంచే చేస్తున్నాం, పాడేరు నుంచే చేస్తున్నాం, వైజాగ్ నుంచి చేయట్లేదు. సో పోలింగ్ పార్టీస్ అన్నీ అరకు కానీ పాడేరు కానీ రీచ్ అయ్యి అక్కడి నుంచే వాళ్ళ పోలింగ్ స్టేషన్కి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి పోలింగ్ మెటీరియల్ అంతా అరకు, పాడేరులోనే అప్పచెప్తారు. వైజాగ్ దాకా లాంగ్ డిస్టెన్స్ రావాల్సిన అవసరం లేదు.
అలాగే విధంగా అది మాడుగులు కావచ్చు, చోడవరం కావచ్చు, నర్సీపట్నం కావచ్చు, లేకపోతే పాయకారావుపేట కావచ్చు, డిస్టెంట్గా ఉన్నటువంటి అన్ని కాన్స్టిట్యున్సీ కూడా ఆ డిస్పాచ్ కానీ రిసెప్షన్ కానీ వారి కాన్స్టిట్యున్సీలో పెడుతున్నాం. ఎందుకంటే మళ్ళీ వైజాగ్ దాకా అందరూ రావాల్సినటువంటి అవసరం లేకుండా ఆ విధంగా ఆర్గనైజ్ చేయడం జరిగింది. వైజాగ్ సిటీలో ఉన్న కాన్స్టిట్యున్సీలన్నీ కూడా ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి డిస్పాచ్ రిసెప్షన్ జరుగుతుంది. సో జనరల్గా ప్రతి ఎలక్షన్ లాగా అరేంజ్మెంట్స్ అన్నీ చేయడం జరిగింది. రేపు పోలింగ్ పార్టీని డిస్పస్ చేయడం